కోవూరు కోఆపరేటివ్ షుగర్ ఫ్యాక్టరీ ఆ ఎంప్లాయీస్ అండ్ వర్కర్స్ యూనియన్ తరఫున వాళ్ళ గౌరవ సలహాదారు గోందాకర్ నా పేరు. మా ఫ్యాక్టరీ గత 2013లో లేవ ప్రకటించారు. అప్పటికే కార్మికుల ఉద్యోగాలకి రావాల్సిన బకాయిలు 5 రూపాయలు చెల్లించలేదు. ఈ కాలంలో ప్రభుత్వాలు మారినా, ఎమ్మెల్యేలు మారినా మాటలకే పరిమితమైనా కానీ కార్యాచరణలు తీసుకోలేదు. రాష్ట్ర ప్రభుత్వం, గతంలో ఉన్నటువంటి ప్రభుత్వం ఈ రాష్ట్రంలో ఉన్న 6 కోఆపరేటివ్ షుగర్ ఫ్యాక్టరీలకి లేవా ప్రకటించి కార్మికుల ఉద్యోగాల దగ్గర విఆర్ఎస్కి అనుమతి గారు తీసుకున్నారు. 5 ఫ్యాక్టరీలకు ఇచ్చారు. కడప, చిత్తూరు, రేణుగుంట ఈ ఫ్యాక్టరీలకు ఇచ్చారు. కానీ కోవూరు ఫ్యాక్టరీ కార్మికులు ఉద్యోగులు ఏం పాపం చేసుకున్నారో కానీ వీళ్ళకి ఇవ్వాల. అప్పుడు ఉన్నటువంటి ఎమ్మెల్యే ప్రసన్న కుమార్ రెడ్డి గారు ఇదిగో పడిపోయి మీ అకౌంట్లో అని చెప్పారు, కానీ డబ్బులు రాలా. అందుకని మేము ఈరోజు ప్రభుత్వం మారింది, రాబోయే ముందు ఈయన కూడా యువకాలం పాదయాత్రలో ఇప్పుడు యువనేత ప్రకటించాడు కోవూరు ఫ్యాక్టరీని పునరుద్ధరిస్తామని. పునరుద్ధరించడం భాగం దేవుడెరుగు. కనీసం కార్మికులకు ఉద్యోగులకు రావాల్సినటువంటి 22 కోట్ల రూపాయలు బకాయిలు వెంటనే విడుదల చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం. రాష్ట్ర ప్రభుత్వానికి 22 కోట్ల రూపాయలు పెద్ద ఎక్కువ కాదు. ఇప్పుడున్నటువంటి ప్రజాప్రతినిధుల మా స్థానిక ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి గారు, అంటే మన నెల్లూరు పార్లమెంటు సభ్యులు విపిఆర్ గారు ఇద్దరు కూడా రాష్ట్ర ప్రభుత్వంతో సంప్రదించి కార్మికులకు ఉద్యోగం న్యాయం చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. గత 12 సంవత్సరాలుగా షుగర్ ఫ్యాక్టరీ కార్మికులుగా, ఉద్యోగులుగా మేము పడుతున్న బాధలు అన్నీ ఇన్ని కాదు. అసలు ఎంత ఘోరంగా ఉందంటే మా పరిస్థితి, కార్మికులు, ఉద్యోగులు దాదాపుగా 100 మంది చనిపోయారు. 110 మందికి పైన చనిపోయారు. దాదాపు 70 మంది మంచాన పడి ఉన్నారు. అలాంటి ఘోరమైన స్థితిలో మా షుగర్ ఫ్యాక్టరీ ఉద్యోగులుగా, కార్మికులుగా మేము బాధలు పడుతున్నాం. అంతేకాకుండా ముఖ్యంగా ఇక్కడ ఒక విషయం ఏంటంటే ప్రావిడెంట్ ఫండ్, మా ఉద్యోగస్తుల జీతాల్లోంచి ప్రావిడెంట్ ఫండ్ కట్ చేశారు. ఆ కట్ చేసిన దాన్ని ప్రావిడెంట్ ఫండ్ ఆఫీసులో రెమిట్ చేయకపోవడం వల్ల మేనేజ్మెంటు ఈరోజు మాకు పెన్షన్ అనేది రావడం లేదు. ఏదో ప్రభుత్వం వారు ఇస్తున్న వృద్ధాప్య పెన్షన్ తప్ప మాకు రావాల్సిన పెన్షను ఈ ప్రావిడెంట్ ఫండ్ జమ చేయకపోవడం వల్ల మాకు పెన్షన్ రావడం లేదు. చాలా బాధలు పడుతున్నాం, చాలా అవస్థలు పడుతున్నాం. ఈ సందర్భంలో మన స్థానిక ఎమ్మెల్యే గారు శ్రీమతి ప్రశాంత్ రెడ్డి గారిని, అదేవిధంగా స్థానిక ఎంపీ గారిని వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని మొన్న కలవడం జరిగింది. వారు తప్పకుండా ఈ సమస్యలు మేము తీరుస్తాం, మేము ప్రభుత్వంతో మాట్లాడి మీకు న్యాయం చేస్తామని చెప్పారు. వారు ఇచ్చిన మాట ప్రకారం మాకు న్యాయం చేస్తారని మేము ఆశిస్తున్నాం. అలా లేని పక్షంలో మా సిఐటియు వారు చేసేటువంటి ప్రత్యక్ష కార్యాచరణలో అందరం పాల్గొని ఆందోళనని ఉధృతం చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుందని మీ అందరికీ తెలియజేసుకుంటూ